ఇది నువ్వేగా ఇండిపెండెంట్. ఒంటరిగా కూర్చుని ఆలోచించేటప్పుడు నువ్వు ఇలాగే ఉంటావు కదా. కలుపుసుకుని చూశాను, ఇది కనిపించింది కొన్నాను. దట్స్ మై స్టైల్. హలో, మై డాడ్. నేను రాజీవ్ మాట్లాడుతున్నాను. హాయ్ రాజీవ్, నీ గురించే మాట్లాడుకుంటున్నావురా? రాజీవ్, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నావురా. హౌ ఆర్ యు? అమ్మా, నేను వస్తున్నాను. గ్రేట్ న్యూస్. అమ్మా, రీనా వాళ్ళ నెంబర్ 4 రోజులుగా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. ఆఫీస్కి ఏమో రాలేదంటున్నారు. తనతో చెప్తావా? లేదమ్మా, ఇంతకుముందు తనతో బయలుదేరి వస్తున్నట్టుగా చెప్పాను. ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అయింది కదా, అందుకని నేను బెంగళూరు వచ్చి తర్వాత మనందరం కలిసి రీనా దగ్గరికి వెళ్దాం. ఓకేనా? చెప్తావుగా? ఓకే, ఐఎమ్ ఆల్సో టు లీవ్. మనం ఎయిర్పోర్ట్లో మీట్ అవుదాం. సరే. అమ్మా, మర్చిపోకుండా చెప్తావుగా? హాయ్. ఇక్కడికి వచ్చేవే? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్. నీతో టైం స్పెండ్ చేస్తాను, 5 రోజులు నీతోనే ఉంటాను అని ఇప్పుడు ఇలా ఆఫీస్కి వస్తే అర్థమేంటి? లేదు, ఏమీ బాగలేదు. నాకు కొంచెం వర్క్ ఉంది, తప్పించుకోలేకపోయాను. 2 hours. నువ్వు వెళ్ళు, నేను ఎండితో మాట్లాడొచ్చేస్తాను. అంతవరకు నన్నేం చెప్పమంటారంటే? ఏం చెయ్యొద్దు. బుద్ధిమంతుల్లా ఈ గదిలో ఓ మూల కూర్చోండి. అది నా వల్ల కాదు. హలో, ఇక్కడ ఎండి ఎవరు? హలో, బాల్ హెడ్, ఎక్స్క్యూజ్ మీ. హలో 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 సార్. దిస్ ఇస్ నాట్ ఫేర్ అట్ ఆల్. నీతో ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని రొమాంటిక్ గా టైం స్పెండ్ చేద్దాం అనుకుంటే ఇలా ఆఫీస్ లో కూర్చోబెట్టావు. ఏం ఆఫీస్ ఇది? బ్లూ కలర్, yellow కలర్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ లాగా. అది సరే. ఏయ్, నైస్ క్రిస్టల్ బాల్. ఏయ్, ఈ ఫైల్ ఎవరిది? హలో, 1 టౌన్ పోలీస్ స్టేషన్. నీకే. హలో. హలో, రీనా హియర్. రీనా హియర్. yes uncle. yes uncle. ఏం? fine, how are you? I'm fine. లేదు, ఇంట్లో ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. నాకు తెలుసమ్మా. నేను ఆఫీస్ కి రాలేదు. ఎవరు 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 ఎవరు? ఏ, మీ డాడ్. హలో, మై డాడ్. రాజీ. ఏ, రాజు లేడు. పెట్టే రాజు లేడు. what's wrong with you? వాట్స్ రాంగ్ అంటావేంటి? ఏ, 40 నిమిషాలు ముందే మాట్లాడారు నాతో. రీనా చూడడానికి వెళ్తున్నాను కూడా చెప్పాను. ఇంతలో ఫోన్ చేయడం ఎందుకు? సరే, ఇప్పుడు నేను చేసిన తప్పే. ఓకే, అసలు ఏమైంది నీకు? 3 నిమిషాలు కూడా అవ్వదు మాట్లాడితే. ఇది ఏదో లోకమే మునిగిపోయినట్టు. నాకు ఇప్పుడు అంతే. నా లోకం మునిగిపోతుంది. అర్థం కాలేదా? రీనా, ఇలా చూడు. నేను ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోలేను. నీ పక్కన కూర్చుని మాట్లాడాలి, నీ చేయి పట్టుకోవాలంతే. ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయను. అయితే విను, ఓ స్పెషల్ చోటు ఉంది, నిన్నక్కడికి తీసుకుపోతాను. వస్తావా? ఏంటిది? నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా. చెప్తాను. కమ్, జంప్. కమ్ ఆన్. నెమ్మదిగా నెమ్మదిగా. వావ్, ఈ ఊళ్ళో ఇంత అందమైన ప్లేసా? నమ్మలేకపోతున్నాను. నాకు బాగా నచ్చింది. తెలుసు, నన్ను ఈ ఊరిని చక్కగా తెలుసుకున్నావు. కానీ నీకేం నచ్చుతుందో నాకు తెలియట్లేదు. ఐఎమ్ ఎన్ ఓపెన్ బుక్. నన్ను చదవడం తేలిక. ఓ, వెరీ గుడ్. నా గురించి తెలుసుకోవాలంటే నీకు విషయం చెప్తాను, కానీ అది సీక్రెట్. ఏంటి? చెప్తాను, కానీ అంతకుముందు నువ్వు నాకు రహస్యం చెప్పాలి. ఇంతవరకు ఎవరికి చెప్పని రహస్యం. అటువంటిది ఏమీ లేదు. సీక్రెట్ లేని ఆడపిల్ల ఛాన్సే లేదు. పర్వాలేదు, చెప్పు. నిజంగా ఏమీ లేదు. ఓకే, నా రహస్యం చెప్పనా? మెరుపు వెలుగులో అమ్మాయి, తను మెరుపు లాంటిదే. ఫ్లాష్. మనసు పోగొట్టుకున్నాను, ప్రాణం మాత్రమే మిగిలింది. తన్ని లవ్ చేస్తున్నాను అనుకుంటున్నాను.
నా ఫ్రెండ్ ఆరతి. ఇది సుకన్య. ఇది వాసుకి. నీకెలా తెలుసు? అదే నువ్వు నవ్వంటే నాతో అంటూ ఉంటావుగా, నీకో క్లోజ్ ఫ్రెండ్ అని. తనేగా. అందరూ పెద్ద గ్యాంగ్. ఇది అమ్మా. నమస్కారం. ఇది నేను when I was 15. ఇది కాన్వకేషన్ అప్పుడు యూనివర్సిటీలోనే ఫస్ట్ తెలుసా మరి. ఇది ఒక యాడ్ కి మోడలింగ్ చేసినప్పుడు. And this is my dad. And this is my aunt. అంత అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది. ఏ నువ్వు మరీ దగ్గరగా కూర్చుంటేను. Hey, how romantic. కరెంట్ కూడా పోయింది. నీ దగ్గర లైటర్ ఉంది, దమ్ము కొడతావా? ఏయ్, దమ్ము కొట్టే మొహం ఇది. ఏదో ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుందని. ఇలా చూడు, కరెంట్ వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. నో ఆర్గ్యుమెంట్స్. ఓకే ఓకే. వీణా, యాక్చువల్గా ఈ క్యాండిల్స్ ఏమీ అక్కర్లేదు. చీకట్లోనే కూర్చోమంటావా? చీకట్లో ఎందుకు? నువ్వు నవ్వితే వెలిగొస్తుందిగా. వద్దు, కళ క్లార్ కొడుతుంది. నీకేమీ అనిపించట్లేదా? ఏమనిపించాలి? అదే నైట్ ఎఫెక్ట్. కరెంటు కూడా లేదు, ఓన్లీ క్యాండిల్ లైట్. ఏదో సుమారైన అమ్మాయి, ఒక అందమైన అబ్బాయి. నిజంగా ఏమనిపించట్లేదా? ఇట్లాంటి విషయాలు ఇక్కడ కాదు, అమెరికాలో. అందమైన అబ్బాయివా? జోకా? నా ఫేస్ కి ఇవాళ దేశంలో టీనేజ్ గర్ల్స్ మధ్య ఎంత డిమాండ్ ఉందో తెలుసా మరి? అలా అనిపించట్లేదే. నేను అందమైన అమ్మాయిల గురించి మాట్లాడింది. సారీ 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 వీణా, నేనేదో నీ చెయ్యి పట్టుకోవడానికి జోస్యం చెప్తున్నాను అనుకోకు. నాకు నిజంగానే జోస్యం తెలుసు. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ. అయ్యో, ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి? షాకింగ్ న్యూస్ రీనా. ఓకే ఓకే, నువ్వు చెప్పు. నీ హస్తరేఖల ప్రకారం నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వవు. ఏంటి అనేది? అవును చూడు, రన్వే రేఖ ఒక్కట్లేదు, రైల్వే రేఖలు బోల్డ్ ఉన్నాయి, భలే క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉత్తరప్రదేశ్, ఇది మధ్యప్రదేశ్, ఇది మన ఆంధ్రప్రదేశ్. నాకు తెలిసి ఇక్కడ సెటిల్ అవుతావు. నేనంటం లేదు, రేఖలు అంటున్నాయి. అదొకటే కాదు, ఇంకో ముఖ్య విషయం, నిన్ను వివాహం చేసుకోబోయే పిల్లవాడు ఒక తెలుగు బ్రాహ్మడు అయి ఉంటాడు. తెలుగు బ్రాహ్మణ్? అవును, తెలుగు బ్రాహ్మడు. అర్థం కాలా? ఇంట్లో చికెన్ మటన్ లాంటివి ముక్క ముట్టుకోకుండా గుట్టుగా హోటల్కి పోయి తాగిస్తుంటారు. నేను ఉన్నమాట అంటున్నాను. ఏదేమైనా నీ లైఫ్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది, అది మాత్రం కన్ఫర్మ్డ్. చెప్పింది నేను కాదు, నీ హస్తరేఖలు. వెయిట్ చేయడం రావాలి కదా ప్లీజ్ రీనా. నేను నీకు ఇష్టమా కాదా చెప్పు. ఆ మాటకొస్తే ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే వద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను. నా స్టైల్లో చేస్తాను. ఓ 10 సెకండ్లు కళ్ళు మూసుకో. నీ మనసులో నేనున్నానో లేనో చెప్పు. ఓకే ఓకే ఫైన్. ఉన్నానా? ఏ పిచ్చి పట్టేటుంది, చెప్పేళ్ళు. నీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేది ఏమిటి? నన్ను అక్కడికి తీసుకుపో, చెప్తాను. ఏం చెప్పను? నాకు నచ్చే ఓ శుభవార్త చెప్పు. నేను మగవాళ్ళతో ఇలా మాట్లాడలేదు ఎప్పుడు. నువ్వే ఫస్ట్. నాకు నువ్వు 5 రోజులుగా తెలుసు. 5 రోజులు 5 నిమిషాల్లో గడిచాయి. ఏ ఒక్క నిమిషాన్ని నేను మర్చిపోలేను.
చెప్పనా, నాకు నువ్వు బాగా నచ్చావు. ఐ థింక్ ఐమ్ క్రేజీ అబౌట్ యూ. Yes, 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 yes. ఏయ్ ఏయ్, నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నన్ను ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు? నా చేతికో తాళి, ఓ నాదస్వరం క్యాసెట్ ఇస్తే నీకిప్పుడే మూడు ముళ్ళేస్తాను. చర్చ్లో నాదస్వరం ఉంటుందా రాజీవ్? 10 నిమిషాల్లో డిన్నర్ రెడీ చేసేస్తాను, భోంచేసి వెళ్ళు. రీనా, డిన్నర్ ఏమొద్దు, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. Are you sure? Yeah, sure. ఏ ఆకలిగా లేదా? జ్యూస్? Yeah, yeah. రీనా, ఈరోజు నేను మర్చిపోలేను. రీనా, నీకు విషయం చెప్పాలి. ఇప్పుడా? సరే, వద్దు, వస్తాను. ఏదో చెప్పాలన్నా. తర్వాత చెప్తాను. జ్యూస్? వద్దు, నో థ్యాంక్స్. రీనా, మనస్ఫూర్తిగా అంటున్నాను, జీవితంలో ఈరోజు మర్చిపోలేని రోజు. వస్తాను. బాయ్. బాయ్. బాగున్నాయా? ఇట్స్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ మామ్. నా సెలెక్షన్ కాదు, రాజు వాళ్ళ మమ్మీ నీ కోసం పంపింది. బాగున్నాయా? రాజుతో మాట్లాడేవరేనా? నిన్నే రాజుతో మాట్లాడావా అని అడుగుతున్నా. ఈ పెళ్లి జరిగితే మీ డాడీ ఎంతో సంతోషపడతారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసుగా? ఇక్కడున్నాను. ఏమిటి అమ్మ కూతురు ఇద్దరు పిక్నిక్ వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చున్నారు? బెంగళూరు నుంచి ఎందుకు వచ్చాం? పెళ్లి కొడుకుని చూడబోతున్నాం. రాజీ వాళ్ళ ఇంటి 11ంటికి వస్తానని చెప్పాను. రే, నువ్వు అంత చెప్పరా. రేనా నీ కూతురు అంటే మాత్రం ఎవ్వరూ నమ్మరు. వై, ఎంత అందంగా ఉంది తను. రై, నీలాగే నీ కొడుకు కూడా 10 ఏళ్ల కింద పడేట్టు మాట్లాడు కదా. అలాంటిది ఎవరైతే అవుతురాయి? అలాంటిదేమీ లేదు. శ్యామ్ వాళ్ళ అమ్మలాగా వెరీ కామ్. బట్ హీ లైక్స్ యువర్ డాటర్ వెరీ మచ్, యు నో. 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడాడు రీనాతో. నాకు బాగా తెలుసు రేనా అంటే వాడికి ఇష్టమని. అందుకేగా వెంటనే రేనా ఫోటో వాడికి పంపాను. ఓకే ఓకే. అవును, రాజీవేడి వచ్చిన దగ్గర నుంచి కనపడడం లేదు. ఇంకా వాడికి ఇండియన్ టైం సెట్ అవ్వలేదు. ఇప్పుడే లేచి స్నానానికి వెళ్ళాడు. వాడు రేపు బెంగళూరులో పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ బాడీ షాపింగ్ అట. 25 మందిని సెలెక్ట్ చేయబోతున్నాడు. ఇవాళ నైటే వెళ్తున్నాం. అవునరా, రేనా తీసి మనం బెంగళూరు వెళ్తే ఏమిటి? 2-3 రోజులు అందరం జాలీగా ఉండొచ్చు. రాజీవ్కి రీనాకి చనువు పెరుగుతుంది. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ మ్యారేజ్. మన 2 కుటుంబాలకి కావాల్సిన వాళ్ళు ఇక్కడేగా ఉన్నారు. అది సరేరా, మా అమ్మాయి మ్యారేజ్కి యాక్సెప్ట్ చేసింది. మీ వాడే బ్యాలెన్స్. ఏడమ్మా, త్వరగా రమ్మను. ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు. రాజీవ్, తినండి. ఉండండి తీసుకొస్తా. మా ఆవిడ స్వయంగా చేసింది. అడుగు చూడరా, హాయ్ ఎవ్రీబడి. హీరో.
ఇంతలో ఎంత ఎదిగాడ్రా మీ వాడు. హలో అంకుల్. కమాన్ మై చైల్డ్, ఎలా ఉన్నావురా? ఫైన్ అంకుల్. గుడ్. హలో హాయ్ రాజీవ్, హౌ ఆర్ యు? దట్స్ మై డాటర్. హాయ్ రీనా, హౌ ఆర్ యూ? రాజీవ్, దేర్ ఇస్ Sit down, సంథింగ్. uncle. Take your seat. ఓకే ఓకే, కూర్చొని మాట్లాడుకుందాం. లాస్ట్ టైం కానీ మీ బ్యాంక్ జస్ట్ నన్ను ఓడించాను. ఐ వాంట్ టు సెటిల్ దిస్ ఫస్ట్ నౌ. అవునవును. ష్యూర్ అంకుల్, ష్యూర్. వాళ్ళని కాస్త మాట్లాడుకునేవాడు. ఓకే. సో రీనా, హౌస్ ద థింగ్స్ విత్ యూ? మర్చిపోయాను, నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏమైంది? ఫోన్ వర్క్ చేయలేదా? నేను కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాను, దొరకలేదు. హలో మామ్. ఓకే తిను తిను. No, thanks. ఓకే. ఆ స్వీట్ ఇవ్వమ్మా. తీసుకో. రీనా, నేను చెప్పింది గుర్తుందా? ఒరేయ్, మన వెనుక ఒక సమాజం ఉందని. చిన్నప్పటి నుంచి మనం కలిసి చూడు, మహానాడు జరుగుతోంది. రీనా, నిన్ను బెంగళూరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాట్ అబౌట్ యూ? లీవ్ పెడతావా? 5 days. మనం ఆల్రెడీ ఫోన్లో మాట్లాడుకున్నాగా. ఓకే. తను చూడటానికి ఎలా ఉంటాడు? అతనికి ఎత్తుగా ఉంటాడు, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అంతా మోసం. ఇప్పుడు అదా ముఖ్యం వాసుకి. కాదు, ఎందుకు అడిగానంటే 10 రోజుల ముందు నా దగ్గరికి ఇద్దరొచ్చి నీ గురించి వివరాలు అడిగారు. వాళ్ళు రాజేష్, శేఖరు. రీనా, యాక్చువల్లీ నీ ఫోన్ నెంబర్ నేనే వాళ్ళకి ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? నువ్వు బాగా తెలిసిన వాళ్ళు అన్నారు. అయినా నేను ఫోన్ నెంబర్ మాత్రమేగా ఇచ్చింది. రాజీవ్ గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? దీన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. వాడు నిన్ను మోసం చేశాడు. మనం కంప్లైంట్ ఇచ్చామనుకో వాడి గుట్టు బయటపడుతుంది. నువ్వు మీ నాన్నకి ఈ సంగతి చెప్పే. ఆ ఫ్రాడ్ చేయి పట్టుకుని 5 రోజులు తిరిగాను, కలిసి నవ్వాను. నువ్వెప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావన్నాను. ఇవన్నీ పోయి నాన్నకి చెప్పమంటావా? నీ దగ్గర ఏవైనా తప్పుగా అతను తప్పు కాదంటావా? అబద్ధం ఆడాడు, నన్ను మోసం చేశాడు, అంత తప్పే. కానీ ఎందుకు మోసం చేయాలి? ఎందుకు అబద్ధం ఆడాలి? ఇంకోళ్ళ పేరుతో నా దగ్గర ఎందుకు నటించాలి? రీనా ప్లీజ్,